అలాగే నా పేరు మైత్ర వెంకటం. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ సాల్వ్ పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగశ్విన్ అన్నకి నా సైడ్ నుంచి ఒక క్వశ్చన్. అదేంటంటే, ప్రభాస్ అన్న మేబీ స్పిరిట్ సినిమాలో ఆ షూటింగ్లో బిజీగా ఉండుండొచ్చు ప్రభాస్ గారు. సో రాలేకపోతూ ఉండొచ్చు. అండ్ అది అయిన తర్వాత కూడా ఫస్ట్ ఫౌజీకి డేట్లు ఇస్తారు. సో ఫౌజీ షూటింగ్లో బిజీగా ఉంటారు. సో కల్కికి రావడానికి ఆయనకు టైం పడుతుంది. ఓకే, అర్థం చేసుకోగలను. అందువల్ల మీరు ఖాళీగా ఉన్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఏదో చేసుకుంటున్నారు. అది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ప్రీ విజువలైజేషను, ప్రీ ప్రొడక్షను ప్రతిదీ అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా ఏం చేయాలో తెలియక ట్విట్టర్ చూస్తున్నారు. ఖాళీగా ఉండి కొంచెం టైం పాస్ అవ్వడం కోసం ట్విట్టర్ చూస్తున్నారు. ఏదో కనబడింది, చూసి వదిలేయచ్చు కదా, ఎందుకు రియాక్ట్ కావడం? నాకు అర్థం కాక అడుగుతున్నా. ప్రతిదానికి రియాక్ట్ అయిపోతాడు అశ్విన్ అన్న. ఏదో ఒకటి ఉంటుంది కొంచెం, ఏందో అది కరెక్ట్ కాదు అని చెప్పి తెలుస్తుంది. కానీ అయినా కూడా ఆయన అంతే, ఆయన అర్థం చేసుకోడు. ఏందో రెస్పాండ్ అవుతాడు. ఏమైపోతుందంటే, అప్పటి వరకు ఏదో అలా నడుస్తూ ఉంది ఇష్యూ. అంటే ఏదైతే ఆ డిబేట్ నడుస్తూ ఉందో, కర్ణుడు సంథింగ్ అది అని చెప్పి, అంటే కర్ణుడు మంచోడు కాదని కొంతమంది, కర్ణుడు గొప్ప వీరుడు అని కొంతమంది, గొప్ప వీరుడే కానీ పిరికోడు పారిపోయాడు ఓ దగ్గర విరాట పర్వంలో అది అని కొంతమంది, ఇలా ఏవో ఒక డిస్కషన్లు అలా నడుస్తున్నా వాళ్ళ వరకు మాత్రమే ఉంది. సో ఎప్పుడైతే ఒక సినిమా టీము, ఎస్పెషల్లీ డైరెక్టర్, సినిమా తీసింది రాసింది ఆయనే కదా, సో ఆయన వచ్చి రెస్పాండ్ అయిపోయేసరికి ఇది ఎక్కడికో వెళ్ళిపోతుంది. అది రెస్పాండ్ కాకపోతే బెటర్. అసలు ఇప్పుడు రెస్పాండ్ అయ్యాక మళ్ళీ ట్వీట్ డిలీట్ చేస్తే బాగోదు. సో అడివిశేష్ అన్నలాగా ముందు మెసేజ్లు పెట్టేసి ట్వీట్లు అవన్నీ తా డిలీట్ చేసేయడం, అట్లా అందరికీ అపని పనులు అవన్నీ కూడా. సో ఇంకా ఈయన ఏంటంటే ఇప్పుడు డిలీట్ చేయలేడు. ఈయన అది ముందు పెట్టేశాడు. ఏదో ఒక ఫ్రేజ్ ఏదైతే ఉంటుందో, అంటే బేసిక్గా శ్రీకృష్ణుడు కర్ణుడిని పొగిడిన దాని గురించి ఏదైతే ఉందో దాని గురించి ఆయన చెప్పాడు, అంత అయిపోయింది ఓకే. కానీ ఎందుకు అదంతా అసలు చెయ్యడం ఎందుకు? ఇప్పుడు ఈ డిస్కషన్కి ఈ పెద్దది అయిపోయింది కదా డిస్కషన్, ఇంకా అవసరమా ఇదంతా కూడా? చెప్పండి, ఏం చెప్తాం ఇంకా. సో బేసిక్గా ఇప్పుడు ఎలాగా ఆయన మొదలుపెట్టాడు కాబట్టి, ఇంకా అంటే ఎవరో మొదలుపెట్టిన దాన్ని నేను ఇంకొంచెం అగ్నిలో ఆజ్యం పోసినట్టు అయిపోయింది కాబట్టి ఇంకా మనం ఏం చేయలేము. సో అది ఇంకా అలా పెరిగి పెద్దదవుతుంటుంది. సో సినిమా వచ్చేంత వరకు ఇది నడుస్తూనే ఉంటుంది. ఒక్కటైతే చాలా గట్టిగా కనబడింది, గట్టిగా వినబడింది కూడా, మాటల్లో కాకపోయినప్పటికీ కూడా టెక్స్ట్ రూపంలో ఉన్నా కూడా చాలా గట్టిగా వినబడింది. ఏంటంటే, ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్, వెయిట్ ఫర్ పార్ట్ 2. అది చాలా చాలా గట్టిగా కనబడింది, గట్టిగా వినబడింది. పార్ట్ 2 ముచ్చకోత చూస్తారు, అందులో నో డౌట్ ఎట్ ఆల్, అదైతే పక్క. సో ఓకే, ఇప్పుడు బేసిక్ ఈ డిబేట్ ఏదైతే ఉందో దాని గురించి మళ్ళీ ఒక్కసారి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో దానికంటే ముందే చెప్తున్నా, నేను ఇప్పుడు మహాభారతం చదివాను అని చెప్పి నేను మీకు చెప్పడం కోసం బేసిక్గా ఇవి నా దగ్గర ఉన్న గ్రంథాలు అనమాట, ఫోల్డర్స్. సో ఇది మహాభారతం, సంపూర్ణ మహాభారతం 3096 పేజీలు ఉంటుంది ఇది. సో కావాలంటే ఓపెన్ చేసి కూడా చూపిస్తానండి. అంటే ముందే చెప్తున్నా, అంటే ఇది నేను చదివాను అనడానికి మీకు ఒక క్లారిటీ ఉండాలి కదా. సో అందుకని చెప్పి నేను మీకు చెప్తున్నాను అనమాట. సో ఇంకా ఓకే, మహాభారతం మొత్తం 3097 పేజీలు, 96 అనుకున్నాను నేను, 97 పేజీలు. సో మొత్తం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ గ్రంథంలో. ఇది నా పాత ఫోను, అందుకే ఈ లైన్లు అవన్నీ వస్తూ ఉంటాయి, ఏమనుకోవద్దు, ఎప్పుడో పాతది బాగా. సో ఇదే కాదు, బేసిక్గా నా దగ్గర ఇది భగవద్గీత కూడా ఉంది. సో అది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా. అది కూడా అలా చదువుతూ ఉంటాను మధ్య మధ్యలో. అంటే మళ్ళీ చదివిందే మళ్ళీ చదువుతూ ఉంటాను అప్పుడప్పుడు. నాకు ఎప్పుడైనా బాగా టైం దొరికితే నేను వేరే బుక్స్ ఏం చదవను, ఇవే కొంచెం చదువుతూ ఉంటాను అనమాట. సో ఆ లైన్ వల్ల ఏమనుకోద్దు. ఇది బేసిక్గా ల్యాప్టాప్లో కూడా ఉన్నాయి, కానీ ల్యాప్టాప్లో నేను చూపించలేను కదా, నేను చదివేది ల్యాప్టాప్లో. కాకపోతే అవి నేను మీకు ఇక్కడ చూపించలేను కదా అని చెప్పి, ఇప్పుడు ఇక్కడ ఒక ల్యాప్టాప్ ఉంది కానీ దీంట్లో లేవు, అవన్నీ నా మెయిన్ ల్యాప్టాప్లో ఉంటాయి. సో అందుకని చెప్పి ఇంకా అది చూపించలేదు కాబట్టి ఈ లైన్లో ఉన్న మొబైల్లోనే చూపించేస్తానండి మీకు. అండ్ ఇవే కాదు, ఇంకా నా దగ్గర భాగవతం ఉంది, రామాయణం ఉంది, తర్వాత బ్రహ్మంగారి జ్ఞానగానంలోని అద్భుత మహిమలు ఆ పుస్తకం కూడా ఉంది నా దగ్గర. తర్వాత పురాణాలలో గరుడ పురాణం ఉంది నా దగ్గర. ఇంకా ఇంకా చాలా జీవిత చరిత్రల పుస్తకాలు, తర్వాత ఇంకా చాలా ఉంటాయి నా దగ్గర మొత్తం. సో చాణక్య నీతి గురించి మొత్తం పుస్తకం ఉంది నా దగ్గర, అది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా. ఇంకా చాణక్య నీతి దర్పణం, సో అది కూడా ఉంది నా దగ్గర. మొత్తం చాలా పుస్తకాలు ఉంటాయి నా దగ్గర. సో బట్ మెయిన్గా నేను ఎక్కువ చదివేది అయితే మహాభారతం అండ్ భగవద్గీత. సో ఈ రెండు ఎక్కువ చదివా.
సో ఇవన్నీ చదివిన తర్వాత ఓవరాల్గా ఒక పాయింట్ ఉంటుంది మైండ్లో. అంటే మనం మహాభారతాన్ని కూడా మనం ఎలా చూస్తాము అన్న దాన్ని బట్టి మారిపోతుంది. మన దృక్కోణం బట్టి అక్కడ ఆ పాత్రలు ఏవైతే ఉంటాయో, ఆ వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఆ వీరులు ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం ఎలా చూడాలనేది మన ఇష్టం. ఇప్పుడు నేనేమన్నా అంటే కర్ణుడు గొప్పవాడా కాదా అనేది అసలు మనం డిబేట్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది అనేది నా క్వశ్చన్. ఎందుకంటే కర్ణుడి యొక్క గొప్పతనాన్ని కర్ణుడి పాత్రకి రిలేట్ అయిన వాళ్ళు చూస్తారు. కర్ణుడి పాత్రకి రిలేట్ కాని వాళ్ళు చూడరు. అలాగే అర్జునుడి పాత్రకి రిలేట్ అయిన వాళ్ళు అర్జునుడి పాత్రను చూస్తారు. ఆ పాత్రను చాలా గొప్పగా చూస్తారు. ఎండ్ ఆఫ్ ది డే ధర్మం అధర్మం అనే క్వశ్చన్స్ వచ్చినప్పుడు, పాండవులు ధర్మం కౌరవులు అధర్మం అనే క్వశ్చన్ వచ్చినప్పుడు, అనే ఆన్సర్ వచ్చినప్పుడు, అధర్మం వైపు నిలబడ్డాడు కాబట్టి కర్ణుడు అధర్మపరుడయ్యాడా, లేదంటే జనరల్గానే కర్ణుడు అధర్మానికి ఒడిగట్టిన వ్యక్త, అది కూడా ఒక క్వశ్చన్ ఉంటుంది. అండ్ కొంతమంది ఈ ఆస్పెక్ట్లో చెప్తే, ఇంకొంతమంది ఏంటంటే ఈ ద్రౌపది వస్త్రాపహరణం టైంలో అదంతా కూడా ఉసిగొలిపింది, చేయమని చెప్పింది కర్ణుడే అని చెప్తారు. ఎందుకంటే అంతకుముందు కర్ణుడు ద్రౌపది చేతిలో అవమానానికి గురయ్యాడు కాబట్టి. అలా ఉంటాయి. అంటే బేసిక్గా ఇప్పుడు అదే చెప్తున్నానా, కర్ణుడు బేసిక్గా అవమానానికి గురయ్యాడు అనే ఒక ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని చూసినోడు తర్వాత కర్ణుడు ఏం చెప్పాడు అనేది ఆలోచించరు. మహాభారత కురుక్షేత్ర యుద్ధం ఏదైతే ఉందో ఆ కురుక్షేత్ర యుద్ధంలో అయితే మటుకు కర్ణుడిని నిజంగా అధర్మంగానే ఓడించారు, అధర్మంగానే కర్ణుడి మీద గెలిచారు. ధర్మంగా అయితే గెలవలేరు అనే కాన్సెప్ట్ కూడా ఉంది. అది దానికోసమే కదా కవచకుండలాలు తీసేసుకోవడం, ముందు రోజు వెళ్ళి పోని ఆ అస్త్రాన్ని ఇంద్రుడు ఏదైతే ఇచ్చాడో దాన్ని కూడా ఉపయోగించడానికి లేకుండా పోయేలా చేసి, ఆ తర్వాత ఎన్నెన్నో శాపాలు ఉంటాయి కర్ణుడికి. ఆ శాపాల కారణంగా సరైన అస్త్రాలు గుర్తురావు, రథమేమో భూమిలో కృంగిపోతూ ఉంటుంది. ఇలాంటివన్నీ జరుగుతాయి. అంటే నేనేమంటున్నా అంటే కర్ణుడు బేసిక్గా ఇవేవి కనుక లేకపోయి ఉండుంటే కర్ణుడిని ఓడించగలిగేవారా? అలాగే కుంతీదేవి మాట తీసుకుంటాడు, తల్లికి మాట ఇస్తాడు, పాండవులలో కేవలం అర్జునుడిని మాత్రమే చంపుతాను, ఇంకెవరిని కూడా చంపనని చెప్పి. అలాంటి మాట కావచ్చు, ఇలా ఎన్నో విషయాలు బేసిక్గా కర్ణుడిని కట్టిపడేస్తాయి. కర్ణుడు బేసిక్గా పూర్తి స్థాయిలో యుద్ధం అనేది చేయలేకపోతాడు. సో అలా చేయలేకపోవడం వల్ల కర్ణుడు గెలవలేకపోతాడు. లేదంటే కర్ణుడు గెలుస్తాడు. కర్ణుడు చాలా గొప్ప వీరుడు, కర్ణుడు పరాక్రమవంతుడు, అది అందరికీ తెలిసిందే. కాకపోతే అలాగే కొన్ని చోట్ల పారిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి ఒకానొక సందర్భానికి వచ్చేసరికి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కాలం గడుస్తున్న కొద్దీ, విద్యలు నేర్చుకుంటూ ఉన్న కొద్దీ, అస్త్రాల సంఖ్య పెరుగుతున్న కొద్దీ, తన అమ్ముల పొది అంటారు. సో ఈ వెనకాతలు ఉంటుంది కదా, అమ్ముల పొదిలో అస్త్రాలు ఉంటాయి కదా అంటారు కదా. సో అలా అస్త్రాల సంఖ్య పెరుగుతున్న కొద్దీ, వాటి యొక్క శక్తులు పెరుగుతున్న కొద్దీ కర్ణుడు చాలా గొప్ప వీరుడై ఉండొచ్చు. అండ్ కల్కి సినిమాలో కూడా బేసిక్గా మనకి ఏం చూపిస్తారు లాస్ట్ వరకు చూసుకున్నట్టయితే, ఆ యుద్ధం ఏదైతే ఉంటుందో యుద్ధం గురించే మాట్లాడతారు మోస్ట్లీ. అండ్ ఆ యుద్ధంలో బేసిక్గా కర్ణుడు చాలా గొప్ప వీరుడు అని చెప్తారు. సో అలాగే లాస్ట్కి వచ్చిన టైంకి కూడా కర్ణుడినే గొప్పగా చూపిస్తారు మనకి. అంటే రథం 2 అడుగులు వెనక్కి వెళ్ళింది, అక్కడ 10 అడుగులు వెనక్కి వెళ్ళింది అనేది చూపిస్తారు. అండ్ బేసిక్గా అక్కడ కూడా మీరు బాగా గమనించినట్టయితే కర్ణుడు వేసిన అస్త్రం బేసిక్గా నేరుగా అర్జునుడి రథాన్ని తాకలేదు. అంటే అర్జునుడి అస్త్రం వరకు వెళ్ళలేదు, ఆ రథం వరకు వెళ్ళలేదు. మధ్యలోనే 2 అస్త్రాలు ఢీకొంటాయి. అలా ఢీకొన్నప్పుడు పెద్ద విస్ఫోటనం జరుగుతుంది. ఆ విస్ఫోటనం నుంచి పుట్టిన గాలికి బేసిక్గా అర్జునుడి రథం 2 అడుగులు వెనక్కి వెళ్తుంది. కానీ అర్జునుడు ఏదైతే రథం విసురుతాడో, అస్త్రం విసురుతాడో, అది కర్ణుడికి నేరుగా తన యొక్క ఏదైతే ఆ ధనస్సు, విజయ ధనస్సు, సో ఆ ధనస్సు ఏదైతే ఉంటుందో ఆ ధనస్సుకి తాకుతుంది, అక్కడ వరకు వస్తుంది, అక్కడ విస్ఫోటనం జరుగుతుంది. అక్కడ జరిగిన తర్వాత బేసిక్గా రథం 10 అడుగులు వెనక్కి వెళ్తుంది. సో మధ్యలో విస్ఫోటనం జరగడం వేరు, రథానికి ముందు జరగడం వేరు కదా. సో అవి కూడా చూపించారు. సో కర్ణుడిని గొప్ప వీరుడిగా చూపించారు ఎండ్ ఆఫ్ ది డే. అంటే అదే అంటున్నాయి కదా, కర్ణుడిని గొప్ప వీరుడిగా చూసిన వాడు చాలామంది ఉంటారు ఎండ్ ఆఫ్ ది డే. ఇప్పుడు సినిమాటిక్ లిబర్టీ అనేది ఏం లేదు, ఎందుకంటే కర్ణుడి గురించి గొప్పగా చెప్పిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఆల్రెడీ. అది మన పురాణాల గురించి చెప్పే గురువులు కావచ్చు, వాళ్ళు కూడా చాలాసార్లు కర్ణుడి యొక్క వీరత్వం గురించి చాలా గొప్పగా చెప్పిన వాళ్ళు ఉన్నారు. కానీ కర్ణుడు బేసిక్గా చెడ్డ పనులు చేశాడనేది కూడా ఉంది. బట్ దాని అర్థం ఏంటి? ఇప్పుడు కర్ణుడిని వీరుడిగా చూపించకూడదా? నాకు అర్థం కాలే. ఇప్పుడు లాజిక్ ఏంటి? ఇప్పుడు బేసిక్గా కర్ణుడు పాపాలు చేశాడు, కర్ణుడు తప్పులు చేశాడు, ఓకే. బట్ కర్ణుడు వీరుడు కాదు అనే ఎలిమెంట్ని బేసిక్గా ఎందుకు అలా చూపించాలని కోరుకుంటున్నారు? కర్ణుడి కంటే అర్జునుడు గొప్ప వీరుడు అన్నట్టు చూపించాలని కోరుకుంటున్నారు. గొప్పవాడు అన్నట్టు చూపించలే, గొప్ప వీరుడు అన్నట్టు చూపించారు. రెండిటికీ తేడా ఉంది, అది మర్చిపోతున్నారు చాలామంది. అంటే కర్ణుడు అర్జునుడి కంటే గొప్ప వీరుడు అని చెప్పారు తప్ప కర్ణుడు అర్జునుడి కంటే గొప్పవాడు అని చెప్పలేదు. ఇప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు దీనికి సందు దొరికింది కదా అని చెప్పి మొత్తం అన్ని
రకాల ఎలిమెంట్స్ పట్టుకొని వస్తున్నారు. కొంతమంది ఏమంటున్నారు, ద్రౌపది వస్త్రాపహరణం టైంలో పాండవులందరూ కూడా సైలెంట్గా చూస్తూ కూర్చున్నారు, కృష్ణుడు వచ్చి కాపాడాల్సి వచ్చింది ద్రౌపదిని, ఏ పాండవులు అంత గొప్ప వీరులు కదా, ఎందుకు అంత చేతకాని వారిలాగా అలా ఉండిపోయారు అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు. సో అక్కడ కూడా బేసిక్ ఏంటంటే ఇక అక్కడ తాకట్టు పెట్టారు, తాకట్టు పెట్టిన తర్వాత ఇంకా వాళ్ళ ఇష్టం అన్నట్టు ఉంటుంది. సో అలాగా అందుకని ఇంకా పాండవులందరూ కూడా ఏమీ చేయలేకపోయారు, ధర్మరాజు కానీ అర్జునుడు కానీ ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు. ఇవన్నీ కూడా ఉన్నాయి. బట్ ప్రాబ్లం ఏంటంటే అదే చెప్తున్నా కదా, అసలు ఏదో అంటే ఇవన్నీ పట్టుకొని వస్తున్నారు మొత్తం అన్నీ కూడా. ఈ ఎంటైర్ డిస్కషన్స్ అన్నీ కూడా మళ్ళీ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాయి. సో ఏదో వేరే విరాట పర్వాల గురించి మాట్లాడుతుంటారు, ఇంకో దాని గురించి చెప్తున్నారు. ఈ మహాభారతం చదివిన వాళ్ళు ఇంకొంతమంది ఇంకోలా చెప్తుంటారు. బేసిక్గా ఎవరు కూడా డైరెక్ట్గా వెళ్ళి వాల్మీకి మహర్షి రాసిన రామాయణాన్ని చదవలేదు, లేదంటే వ్యాస మహర్షి రాసిన అంటే వ్యాస మహర్షి చెప్తుంటే వినాయకుడు రాసిన మహాభారతాన్ని చదవలేదు. మనం చదివిందల్లా కూడా తర్వాత మెల్లిమెల్లిగా చేసిన అనువాదాలే. సంస్కృతం నుంచి తెలుగులోకి చేసిన అనువాదాలు, తెలుగు నుంచి లేదంటే హిందీ నుంచి లేదంటే సంస్కృతం నుంచి ఇంగ్లీష్లోకి చేసిన అనువాదాలు, లేదంటే ఆ తర్వాత వేరు వేరు వ్యక్తులు బేసిక్గా వాళ్ళ శైలిలో కావచ్చు, వాళ్ళ రీతిలో కావచ్చు రాసిన వేరే గ్రంథాలు. ఇప్పుడు రామాయణం ఉంది, వాల్మీకి రామాయణమే కాకుండా మొల్ల రామాయణం అని ఒకటి ఉంటుంది. అలాగే బేసిక్గా వేరే ఇండోనేషియాలో కూడా ఒక రామాయణం ఉంటుంది, సెపరేట్గా ఉంటుంది అక్కడ రామాయణం. ఇండోనేషియాలోను మలేషియాలోను నాకు ఎగ్జాక్ట్ స్ట్రైక్ అవ్వట్ల. సో అక్కడ ఒక రామాయణం ఉంటుంది, ఆ రామాయణం మళ్ళీ వేరే రకంగా ఉంటుంది, మళ్ళీ అది రామాయణమే మళ్ళీ మారిపోతుంది, మొల్ల రామాయణం మారిపోతుంటుంది. సో ఇలాగ రకరకాల వెర్షన్స్కి వెళ్ళిపోతాయి. సో ఇది బేసిక్గా ఎజెండా ప్రాపగాండా అనేది పక్కన పెట్టేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఏదో బ్లాస్ఫెమీ అని ఇట్లాంటివి కొన్ని మాట్లాడుతున్నారు. సో అసలు బ్లాస్ఫెమీ అనే పదం మనదా అసలు? అది మనది కాదు కదా అసలు, అది ఎందుకు వచ్చింది అసలు ఫస్ట్ థింగ్. సో ప్రాబ్లం ఏంటంటే కర్ణుడు గురించి ఏదో మొదటిసారి సినిమాలు వస్తున్నట్టు భావిస్తున్నారు చాలామంది. దానవేర సూరకర్ణ సినిమా రాలేదా, లేదంటే అంతకుముందు ఎన్నో సినిమాలో కర్ణుడి పాత్ర గొప్పగా కనబడలేదా మనకి? ఎన్ని కనబడ్డాయి కదా, బట్ వాటన్నిటి గురించి మనం ఎందుకని మాట్లాడుకోలేకపోతున్నాం? తర్వాత రెండోది ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియా పెరిగింది, అప్పుడు అంత లేదు అనుకుందాం పోనీ, బట్ అలాగైనా సరే దర్శకుడికి ఒక పిఓవి ఉంటుంది. అండ్ మహాభారతాన్ని బేసిక్గా ఇప్పుడు ఇక్కడే చాలామంది కర్ణుడిని డిఫెండ్ చేస్తున్న వాడు ఉన్నారు కదా, అలాగే వేరే కొంతమంది పౌరాణిక గురువులు చెప్తున్న మాటలను కూడా తీసుకొని వచ్చి ఎడిట్లు చేసి పెడుతున్నారు కదా. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి? కర్ణుడిని బేసిక్గా రిలేట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కర్ణుడు ఎన్నో కష్టాలు పడ్డాడు అనేది చాలామంది చూశారు, అంటే చదివిన వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా. సో అలా చెప్తున్నాను, చూశారంటే డైరెక్ట్గా వెళ్ళి కాదు. అట్లా నేను అంటుంది ఏంటంటే కర్ణుడి యొక్క కష్టాలు, ఇప్పుడు కుంతీదేవి కన్నాది వదిలేసిన తర్వాత ఎక్కడికో వెళ్ళి పెరిగాడు. పెరిగిన తర్వాత రాధేయుడు సూతపుత్రుడు అని పిలిచేవారు. సో తక్కువ జాతివాడు అని చెప్పి తక్కువ చేసి చూసేవారు. ఇవన్నీ కూడా ఉండేవి. సో ఆ టైంలో బేసిక్గా దుర్యోధనుడు తన పక్కన నిలబడ్డాడు, అండ్ పక్కన నిలబడి తనను ఒక రాజ్యానికి రాజుని చేశాడు. ఆ రాజ్యానికి రాజుని చేసిన తర్వాత తనకు ఒక స్థాయి, ఒక హోదా ఇచ్చి తన స్నేహితుడిగా పక్కన పెట్టుకున్న తర్వాత ఎవరికైనా సరే ఎందుకు తనని వదిలిపెట్టి వెళ్ళాలనిపిస్తుంది? నీ కష్టాల్లో నిలబడినోడు ఒకటి చేతిని నువ్వు వాడి కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేస్తే అది అధర్మం కాదామండి. సో కర్ణుడు కూడా ధర్మం వైపే నిలబడినట్టే. అప్పుడు కర్ణుడికి ఓ ధర్మం ఉంది, ఆ ధర్మం వైపు నిలబడ్డాడు. దుర్యోధనుడు కౌరవులు వాళ్ళ సైడ్ అధర్మం ఉండుండొచ్చు, అది వేరు. అండ్ నిజానికి మహాభారతం అంతా ఎవరి కథ అయ్యా అంటే శకుని కథ ఖచ్చితంగా చెప్పాలంటే. ఎందుకంటే శకుని తాలూకా కుట్రలు ఇవన్నీ కూడా, శకుని తాలూకు ప్లానింగ్ ఇదంతా కూడా. సో అది మరి దానికి కౌరవుల్ని మనం ఎలాగా అంటాం, ఎందుకంటే వాళ్ళు చేసిన పాపాలు చాలా ఉన్నాయి కాబట్టి. దుర్యోధనుడు, దుశ్శాసనుడు చాలామంది ఉన్నారు వాళ్ళ దాంట్లో కూడా తప్పులు చేసిన వాళ్ళు. సో వాళ్ళందరినీ కూడా మనం ఖచ్చితంగా క్షమించలేం మనం, ఎందుకంటే ఎంత ఈ పాచికలు జోదం ఇవన్నీ ఉన్నా కూడా ఒక రాజ్యం కోసం బేసిక్గా ఇంత నీచానికి దిగజారడం అనేది ఎప్పుడైనా కూడా తప్పే అనిపిస్తుంది మనకి. ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తాం. అలాగే ద్రౌపది విషయంలో చేసిన దాన్ని మనం ఖచ్చితంగా తప్పని అంటాం. ఇలాంటివన్నీ చూసి మనం బేసిక్గా కౌరవులను ఎలాగైతే ఖండిస్తామో అట్లాగే వాళ్ళ సైడు ఏదైతే అధర్మం ఉందో దాన్ని మనం వాళ్ళ పక్కన నిలబడ్డాడు కదా అని చెప్పి ఈయనకు అంటించాల్సిన అవసరం లేదు కదా కర్ణుడికి. కర్ణుడు చేసిన తప్పులు కొన్ని ఉన్నాయి, బట్ దానికి కర్ణుడికి వేరే కారణాలు ఉండొచ్చు. ప్రాబ్లం అదే చెప్తున్నాడు కదా, ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా కొన్ని పిఓవీస్ ఉంటాయి, పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి. సో కర్ణుడి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసిన వాళ్ళకి కర్ణుడికి అదే ఎక్కువ కష్టంగా అనిపిస్తుంది, కర్ణుడికి అదే ఎక్కువ బాధాకరంగా అనిపిస్తుంది. సో దాన్ని సినిమాగా తీయద్దు అనడానికి మనకేం రైట్ ఉండదు. అండ్ ఇంకొకటి, మనం బేసిక్గా గ్రంథాలు చూసో లేదంటే చదివో లేదంటే ఏదో ఒకటి మొత్తానికి జస్ట్ నార్మల్గా ఏదో చూస్తుంటాం, యూట్యూబ్లో వీడియోస్ వస్తాయో లేదంటే వేరే ఏమైనా పుస్తకాల ద్వారానో
అంటే ట్రాన్స్లేటెడ్ బుక్స్ త్రూను మనం ఏదో ఒకటి తెలుసుకుంటూ ఉంటాం. సో మనకే ఇంత నాలెడ్జ్ ఉన్నప్పుడు ఒక సినిమా తీసిన వ్యక్తికి ఇంకెంత ఉంటుంది? సో నాగశ్విన్ బేసిక్గా ఆయన ఏం తక్కువ కాదు కదా. ఆయన కూడా ఇప్పుడు అశ్విని దత్ గారు లాంటి వ్యక్తి బేసిక్గా నాగశ్విన్ని అల్లుడిని చేసుకోవాల్సిన అవసరం ఏముంది అంటే ఆయనకు బేసిక్గా ఎంతో టాలెంట్, ఎంతో ప్యాషన్, ఎంతో ఫ్యూచర్ ఉందని చెప్పి గెస్ చేస్తేనే కదా. సో వాళ్ళందరికీ కూడా ఒక ఐడియా ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు తీసే సినిమాల గురించి, వాళ్ళు చేసే పనుల గురించి వాళ్ళకి ఇంకా ఎక్కువ ఐడియా ఉంటుంది. ఎందుకంటే మనం రోజులో మహా అయితే ఇలాంటి విషయాల కోసం ఒక అరగంట, గంట కేటాయిస్తాం. వాళ్ళు బేసిక్గా దీనికోసం సంవత్సరాలు కేటాయిస్తారు. ఆ సినిమా కథ రాయడానికి కానీ, తీయడానికి కానీ, ఎడిటింగ్కి కానీ, రిలీజ్కి కానీ అన్నిటికీ కూడా సంవత్సరాలు కేటాయిస్తారు. ఇప్పుడు కల్కి 2 కోసం 4 ఏళ్ళు కేటాయిస్తున్నారు. ఇలాగే ఉంటుంది. వాళ్ళు బేసిక్గా అన్నేళ్ళు కేటాయించి వాళ్ళు తెలుసుకొని చేస్తారు వాళ్ళు. సో అందువల్ల వాళ్ళని మనం బేసిక్గా ప్రతిదానికి కూడా ఇట్లా క్వశ్చన్ చేయడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. కొన్ని ఉంటాయి, కొన్ని బేసిక్గా అవుట్ రైట్ ఎజెండాస్ ఉంటాయి. అది వేరు మళ్ళీ. ఇప్పుడు ఒక కథలో 2 నిజాలు ఉన్నప్పుడు ఒక నిజాన్ని కొంతమంది అంగీకరించి ఇంకో నిజాన్ని ఇంకొంతమంది అంగీకరిస్తున్నప్పుడు ఏదో ఒక నిజం గురించి ఒక సినిమా వచ్చినప్పుడు ఈ నిజాన్ని అంగీకరించే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు సినిమాని. ఈ నిజాన్ని అంగీకరించిన వాళ్ళు వేరే నిజాన్ని అంగీకరించే వాళ్ళు ఈ సినిమాని వ్యతిరేకిస్తారు. అది కామన్గా జరిగేదే. సో దాన్ని బేసిక్గా కొంచెం ఎక్కువ స్థాయిలో చేస్తున్నారు ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలకి, ఎస్పెషల్లీ ఇప్పుడు కల్కి 2కి. దానికి దర్శకుడు రెస్పాండ్ అవ్వడం అనేది ఇంకా అన్నెసెసరీ సిచ్యువేషన్స్ని క్రియేట్ చేసిందని నా అభిప్రాయం. అంతే మరి ఇంకా ఏందో మరి ఇంకా ఆయన ఎందుకు రియాక్ట్ అయ్యాడు ఆయనకే తెలియదు. ఏమంటే ఇప్పుడు రకరకాల ఒపీనియన్స్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఏమంటున్నారు, ఓ పని చేయండి, ఎలాగే ఇదంతా కూడా ఫిక్షనే కదా, మొత్తం మీరు సృష్టించుకున్నదే కదా, నెక్స్ట్ రావణాసురుడు కర్ణుడు బ్రదర్స్ అని సృష్టించేయండి అంటున్నారు. అలా అయిపోతుంది. ఇంకొకరు వచ్చి ఇదంతా కూడా ఎజెండా, ప్రాపగాండా అంటున్నారు. ఇంకొకరు వచ్చి బేసిక్గా పార్ట్ 2లో బేసిక్గా కర్ణుడిని ఇంకా మంచోడిగా చూపించేసేయండి అంటున్నారు. ఏమో బేసిక్ ఇంకొంతమంది చెప్తున్న ఒక పాయింట్ ఏంటి, దర్శకుడు బేసిక్గా నాకు క్లారిటీ ఉంది, నాకు ఐడియా ఉందని చెప్పి చెప్తున్నాడు కదా. సో మేబీ పార్ట్ 2 కోసం వెయిట్ చేద్దాం. కర్ణుడు అసలు మళ్ళీ ఎందుకు పుట్టాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు అశ్వత్థామ పుట్టాడంటే ఒక అర్థం ఉంది. బట్ మళ్ళీ అశ్వత్థామ పుట్టడం అంటే అదే అలా బతికే ఉన్నాడు లేండి ఆయన. అశ్వత్థామ అలా ఉన్నాడంటే ఒక శాపం ఉందని చెప్పి మనకు ఆల్రెడీ చాలా గ్రంథాల్లో మనకు చెప్పు ఉంది కాబట్టి ఓకే, ఒక అర్థం ఉంది. మరి కర్ణుడు ఎందుకు పుట్టాడు మళ్ళీ? సో ఆ క్వశ్చన్ చాలామందికి వచ్చింది. కర్ణుడు పుట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎక్కడా పురాణాల్లో అది మెన్షన్ చేసలేదు. కానీ మేబీ దర్శకుడు ఒక పాయింట్ తీసుకొని ఉండొచ్చు. అంటే ఎలా అంటే మహాభారతం సమయంలో కర్ణుడు అలాగే అశ్వత్థామ వీళ్ళు చేసిన పాపాలు ఏవైతే ఉన్నాయో, అశ్వత్థామ పాపానికి బేసిక్గా ప్రాయశ్చిత్తం ఉంది. అశ్వత్థామ పాపానికి బేసిక్గా ఒక ఏమంటారు ఒక ఎండింగ్ ఉంది. ఏంటది? కల్కి అవతారాన్ని కాపాడాల్సి ఉంటుంది కలి నుంచి. కలి చాలా శక్తివంతుడుగా ఉంటాడు. అప్పుడు అశ్వత్థామ కాపాడాల్సి ఉంటుంది, గర్భంలోంచి బయటకు వచ్చేలా చూసుకోవాలి అండ్ కలిని కాపాడాల్సి ఉంటుంది. ఇది బేసిక్గా అశ్వత్థామ పాపానికి ప్రాయశ్చిత్తం. సో ఇక్కడ వరకు అశ్వత్థామకు బాగానే ఉంది. మరి కర్ణుడు బేసిక్గా కర్ణుడు కూడా ఎంత కాదన్నా సరే ఇప్పుడు వాళ్ళ పక్కన నిలబడటం వల్ల అండ్ అలాగే ఈ ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో కావచ్చు, సో కొన్ని పాపాలు చేశాడు కదా. సో ఆ పాపాలన్నిటికీ కూడా ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఇక్కడ కల్కి అవతారం ఏదైతే ఉందో ఆ అవతారానికి అంటే శ్రీకృష్ణుడికి, శ్రీ మహావిష్ణువుకి సహాయపడడం కోసం మళ్ళీ జన్మించాడేమో. అశ్వత్థామ బేసిక్గా దాన్ని పూర్తి స్థాయిలో నెరవేర్చలేడేమో. అశ్వత్థామ కృష్ణుడు తనకు అప్పచెప్పిన బాధ్యతని 100% నెరవేర్చలేకపోయినట్టయితే అప్పుడు కర్ణుడి యొక్క సహాయం అవసరమయ్యి కర్ణుడు కూడా మళ్ళీ జన్మించి కర్ణుడు బేసిక్గా ఆ సమయంలో అశ్వత్థామకు సహాయపడి కర్ణుడు అశ్వత్థామ కలిసి కృష్ణుడు మహావిష్ణువు యొక్క అవతారం అయిన కల్కి అవతారాన్ని భూమి మీదకి వచ్చేలా చేసి కాపాడి బేసిక్గా మొత్తం అంతా కూడా చేసిన తర్వాత కర్ణుడు కూడా తన పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం చేసుకుంటాడేమో. సో మేబీ అదే సినిమా కథ అయ్యి ఉండొచ్చు, అది పార్ట్ 2 కథ అయ్యి ఉండొచ్చు, లేదా కర్ణుడిని బేసిక్గా అంటే భైరవాన్ని బేసిక్గా పూర్తి స్థాయి కర్ణుడిగా చూపించవచ్చు ఒకనొక స్టేజ్కి వచ్చేసరికి. ఇప్పుడు బేసిక్గా గాంధీవాన్ని పట్టుకున్న తర్వాత అర్జునుడి యొక్క శక్తి ఏదైతే ఉందో అది మొత్తం అంతా కూడా కమల్ హాసన్ గారిలో అంటే సుప్రీం యాస్కిన్లోకి వచ్చేసింది. ఆ గాంధీవం శక్తి అంతా కూడా ఆయనలో ఉంది. ఇప్పుడు గాంధీవాన్ని ఆయన వినియోగించగలడు. అలాగే ఆ రక్తపు చుక్క ఒకటి లోపలికి వెళ్ళడం వల్ల అంటే ఆ సీరం ఒకటి లోపలికి వెళ్ళడం వల్ల రక్తం కాదు సీరం అది ఒకటి లోపలికి వెళ్ళడం వల్ల బేసిక్గా పూర్తి స్థాయి శక్తి వచ్చింది కాబట్టి చాలా అస్త్రాలను తట్టుకోగలదేమో, చాలా శక్తులు తట్టుకోగలదేమో. అశ్వత్థామ ఏం చేసినా కూడా తట్టుకోగలరేమో, కానీ కర్ణుడిని తట్టుకోలేరేమో. అలా ఉంది కదా. సో బేసిక్గా అట్లా అన్నమాట. అంటే అగైన్ బేసిక్గా పార్ట్ 2 అనేది అర్జున వర్సెస్ కర్ణ. ఓకే, దట్ ఈస్ క్లియర్. కాకపోతే ఏంటంటే అర్జున వర్సెస్ కర్ణ అనేది ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో, అర్జునుడి యొక్క ఆయుధం ఏదైతే గాంధీవం ఉందో అది బేసిక్గా దుష్టుల చేతిలో పడితే, అర్జునుడి శక్తి ఏదైతే ఉంటుందో అది దుష్టుల చేతిలోకి వెళ్తే
దాన్ని బేసిక్గా కర్ణుడు ఏమంటారు నిర్వీర్యం చేయడమో లేదంటే అంతం చేయడమో చేస్తాడు. బేసిక్గా అలా ఉండే అవకాశం ఉంది కదా పార్ట్ 2 అయితే. సో ఆ బేసిస్ మీద ఆలోచించుకుంటే అక్కడ కూడా కర్ణుడు గెలుస్తాడు. కానీ ఏ బేసిస్ మీద ఏమో పార్ట్ 2లో ఇంకో రకంగా కూడా మనం ఆలోచించవచ్చు. అంటే ఇప్పుడు ఈ కర్ణుడు బేసిక్గా అంటే తనకి చాలా కష్టాలు ఉన్న టైంలో, అంటే రథం కుంగిపోయిన టైంలో, శాపం కారణంగా అన్నీ మర్చిపోతున్న టైంలో, తను ఏదైతే చదివింది ఉందో అదంతా మర్చిపోతున్న టైంలో, అంటే తన గురువిచ్చిన శాపం కారణంగా సో అవి మర్చిపోతున్న టైంలో, బేసిక్ కవచకుండలాలు లేని టైంలో, ఇంద్రుడిచ్చిన అస్త్రం కూడా అయిపోయిన టైంలో, ఏదైతే సాధారణ యుద్ధం తను చేస్తున్నాడో మరొక పక్క నుంచి మహా భీకర యుద్ధం జరుగుతున్న టైంలో ఎట్లయితే కర్ణుడు ఒక దారుణమైన పరిస్థితుల మధ్య చనిపోయాడో అలాగా మేబీ ఇక్కడ కల్కిని కాపాడే పరిస్థితుల మధ్య కర్ణుడు మళ్ళీ చనిపోవచ్చు. అలా కూడా జరగచ్చు. దెర్ ఇస్ ఎ ఛాన్స్. బట్ కర్ణుడిని చంపేస్తారా అని నాకు తెలియదు. సో ఇప్పుడు బేసిక్గా 2 వెర్షన్స్ ఉన్నాయి. ఆయన ఏం చూపిస్తాడు అనేది మనకు తెలీదు. మనం ఎండ్ ఆఫ్ ది డే చేయగలిగింది ఏంటంటే సినిమా వచ్చేంత వరకు వెయిట్ చేయడమే. అదొక్కటి చేస్తే బెస్ట్ ఆప్షన్ అని అడిగితే అది. సో ఏదైనా జరగచ్చు పార్ట్ 2 వచ్చినప్పుడు. అంతవరకు ఎదురు చూద్దాం మనం. ఓకే. సో మీ అభిప్రాయం ఏంటో చెప్పండి ఎంటైర్ ఇష్యూ మీద. సో దట్స్ గైస్ దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జవర్స్ మాత్రం ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాగా మీటర్ నెక్స్ట్ వీడియో. బై బై. అయితే వెళ్ళే ముందు ఒక మాట, ఈ వీడియోని ఇక్కడ దాకా ఎంతమంది చూస్తారో నాకు తెలియదు కానీ ఒకవేళ మీకు అంగీకారం అయితే కల్కి 2 సినిమా రిలీజ్ అయ్యే టైంకి 6 నెలల ముందు నుంచి కూడా ఒక రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ఇస్తారు కదా వాళ్ళు. సో ఆ టైంకి 6 నెలల ముందు నుంచి కూడా మీకు మహాభారతం చేస్తాను నేను. మహాభారతం క్లియర్ కట్గా నేనైతే చేస్తా. కాకపోతే అది వీడియో కంటెంట్లో నేను చేయలేను. ఎందుకంటే నాకు బేసిక్గా కొంచెం వీడియో కంటెంట్ మనం చూడకుండా చదవాలంటే ఎక్కువ టైం పడుతుంది. అది కూడా మహాభారతాన్ని బేసిక్గా మిస్టేక్స్ ఏమీ లేకుండా చెప్పాల్సి ఉంటుంది కదా. సో అందుకే మనకు కొంచెం టైం పడుతుంది. సో అందుకని వాయిస్ ఓవర్ కంటెంట్లోనే చేస్తాను నేను. అది ఈ ఛానల్లో చేస్తానా లేదంటే ఇంకా ఫ్యాక్ట్స్ ఛానల్ ఒకటి పెట్టాను కదా మహిదర్స్ వెరీ ఫ్యాక్ట్స్ అని, దాంట్లో చేస్తానా అనేది ఇప్పుడప్పుడే చెప్పను. బట్ మీరు ఓకే అంటే చేస్తా, చేయమంటే చేస్తా, మీ ఇష్టం. మరి మీరు చెప్పండి. నా దగ్గర బేసిక్గా మహాభారత గ్రంథం మొత్తం ఉంది. అది ఇంకా ఎక్కడా కూడా ఎటువంటి పొరపాట్లు జరగకుండా స్పష్టంగా ప్రతిదీ క్లియర్ కట్గా ఆ గ్రంథంలో ఉన్నది ఉన్నట్టుగా మీకు అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీరు అప్పుడు చూడడానికి అయితే ప్రయత్నించండి. ఓకేనా. సో అది మరి సిచ్యువేషన్. సో చూడడానికి ట్రై చేయండి. ఓకే. సో దాట్స్ గైస్ దిస్ ద వీడియో. చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో అలా చేయమంటారా లేదా. ఓకే అంటే కల్కి 2 రిలీజ్ ఇప్పుడప్పుడే కాదులేండి. ఇది 2026, ఇది 2027లో కూడా కాదు, 2028లో రిలీజ్ అవుతుంది మోస్ట్లీ కల్కి 2 సినిమా. సో చాలా టైం ఉంది కాబట్టి ఓకే. నేను ఆ టైంకి సినిమా రిలీజ్కి 6 నెలల ముందు నుంచి నేను చేస్తా. సో ఖచ్చితంగా మహాభారతం గురించి నేను 200 ఎపిసోడ్లు అయినా చేస్తా. అది పక్క. ఆ 200 ఎపిసోడ్లు మొత్తం చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే. అండ్ ఆ తర్వాత కావాలంటే వాటన్నింటినీ కూడా మళ్ళీ ఒక 5 పార్ట్ల కిందో లేదంటే 6 పార్ట్ల కిందో మళ్ళీ నేను అలా కూడా రిలీజ్ చేస్తాను. సో అప్పుడు వాటిని కూడా చూద్దాం. అవి బేసిక్గా ఈ ఛానల్లో కానీ ఇంకెందులోనైనా పెట్టడానికి ట్రై చేస్తా. ఓకే. సో చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో చేయమంటారా లేదా. సో దట్స్ గైస్ దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. అండ్ మహాభారతం మొత్తం వింటే మనకు ఒక ఐడియా వస్తుంది. కొన్ని వింటే కాదు కదా. సో అందుకని సో చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జవర్స్ మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాగా మీటర్ నెక్స్ట్ వీడియో. బై బై.